ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి కూడా ఒక హక్కు ఉంటుంది. స్వేచ్ఛగా బతికే హక్కు. అది వేల కోట్ల ఆస్తిపరుడైనా, అసలు ఏమీ లేనివాడైనా అనే ఒక చిన్న సందేశంతో ఒక సినిమా తయారైంది. బ్యూటిఫుల్ స్టోరీ రిటర్న్ బై శేఖర్ కమ్ముల గారు. ఎవరు ఎంత మారినా, ఎంత టెక్నాలజీ మారినా ఆయన కథల్లోని నిజాయితీ మాత్రం మారలేదు. ఖచ్చితంగా శేఖర్ కమ్ముల గారికి హ్యాట్స్ ఆఫ్ ఆ విషయంలో. ఈ సినిమా ఎలా ఉండింది, సినిమాలో నటీనటులు ఎలా పర్ఫామ్ చేశారు. నాకైతే జిమ్ షరఫ్ చాలా నచ్చేశాడు. జిమ్ షరఫ్ అంటే ఎవరు అనుకుంటున్నారా? ఆ సినిమాలోని కీలకమైన విలన్ పాత్రధారి. కానీ ఎంత హుందాగా వైట్ కలర్ లాగా కనబడితే ఒక మనుషులలో విలనిజం ఏ స్థాయిలో ఉంటుంది అనే దాన్ని అతను ఎంత చక్కగానే చూపించాడు. ఇకపోతే నాగార్జున గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినప్పుడు నాగార్జున గారికి క్యారెక్టర్ అవసరమా, ఇలాంటి క్యారెక్టర్ చేయకపోతే ఏం పోయింది అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ టర్న్ అయ్యేటప్పటికి దానిలో అతనిలోని హీరోయిజం ఎంత బ్యూటిఫుల్గా ఎలివేట్ అయిందంటే అంత బ్యూటిఫుల్గా ఎలివేట్ అయింది. ధనుష్ గురించి చెప్పాలంటే నిజంగా అతను కథని నమ్మినప్పుడు దర్శకుడికి ఎలా సరెండర్ అవుతారు, ఎంత కష్టపడి అవుట్పుట్ని ఇస్తారనే దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ. ఎప్పటికో ఇంటర్వెల్కి ఒక అరగంట ముందుగా రష్మిక వస్తాయి. ఇంటర్వెల్కి అరగంట ముందుగా అంటున్నానంటే చాలా ముందే వచ్చినట్టు కదా అనుకుంటారేమో. ఈ సినిమా 3 గంటల 15 నిమిషాల నిడివి ఉంది. ఆ కథలో కొన్ని బాంబే రూట్స్లో చూపించినవి కానీ, డంప్ యార్డ్స్లో చూపించినవి కానీ, టెంపుల్స్ దగ్గర చూపించినవి కానీ నాకు అసలు ఎంత నచ్చినాయో. ధనుష్ ఆ రోడ్డు మీద నడిచే సీన్లు కానీ, ప్రతి ఒక్క సీన్లో కూడా వాళ్ళు నటించేశారంటే కంటే కూడా జీవించేశారంటే కరెక్ట్ వర్డ్. చాలా చాలా నచ్చింది. పాటలు ఒక 2 పాటలు ఎంత బాగున్నాయో. నిజంగా మనిషి జీవితం ఇంతే కదా అనిపించి మనలో మనకి ఒకసారి ఆలోచింపజేసే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. కుబేర సినిమాకి సంబంధించి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. నేను మీ శివ మల్లాల.